హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ బూమ్. నేను గోవర్ధన్ ముకేర్ల. సో మీకు ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ చేసిన డే 1 నుంచి ఏవైతే కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయో దానికి సంబంధించి ప్రతిదీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. సో మా రియల్ ఎస్టేట్ అనాలిసిస్ మొత్తం కూడా ఎంటైర్ హైదరాబాద్ మొత్తం ఉంటుంది. అట్ ద సేమ్ టైం భారత్ ఫ్యూచర్ సిటీ కొత్తగా అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఇన్వెస్టర్ మిస్గైడ్ అవ్వకుండా ఉండడం కోసం, ఇన్వెస్టర్స్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా ఉండడం కోసం అనేది మనం ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు ఇదే ఫ్యూచర్ సిటీలో మరొక డేటా సెంటర్, పెద్ద డేటా సెంటర్ అరౌండ్ 12,000 నుంచి అని 16,000 మెగావాట్స్కి సంబంధించి ఒక పెద్ద డేటా సెంటర్ రాబోతుంది. దానికి సంబంధించి ఎక్కడ ఏంటి వాట్ ఈస్ వాట్ అని సో డిస్కస్ చేసుకుందాం. సో మీరు సహజంగా మీకు తెలిసిందే, సో ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డు. మనం ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఎగ్జిట్ నెంబర్ 14కి అండ్ ఎగ్జిట్ నెంబర్ 12కి బిట్వీన్, అంటే సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి బిట్వీన్ మనకు భారత్ ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనకు ఈ భారత్ ఫ్యూచర్ సిటీ లోపలికి వెళ్ళడం కోసం ఎస్కొత్తూరు జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి మీర్ఖాన్పేట వరకు వెళ్తాం. ఇక్కడ ఎఫ్సిడి ఆఫీస్ ఉన్నది. దీని తర్వాత ఇక్కడి నుంచి యువతలకి ఆచారం. సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే డేటా సెంటర్ ఏదైతే ఉందో పెద్దది అనమాట అది. సో అది వచ్చేసి 60,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్కు సంబంధించిన డేటా సెంటర్ అది. సో ఈ 60,000 కోట్ల సంబంధించిన డేటా సెంటర్ ఎక్కడ రాబోతుంది ఏంటంటే, మనం సహజంగా ఇక్కడ ఎఫ్సిడి ఆఫీస్ మీర్ఖాన్పేట కంటే ముందు ఈ ఏరియాలో ఎఫ్సిడి ఆఫీస్ ఉంటుంది. ఈ ఎఫ్సిడిఏ ఆఫీస్కి బ్యాక్ సైడ్ తిమ్మాయిపల్లి అనే విలేజ్ ఉంటుంది. ఈ లొకేషన్లో ఉంటుంది తిమ్మాయిపల్లి అనే ఒక విలేజ్. ఈ తిమ్మాయిపల్లి అనే విలేజ్లో సర్వే నెంబర్ 9లో గవర్నమెంటు 170 ఏకర్స్ ఆ డేటా సెంటర్కి ఇవ్వబోతుంది. సో ఈ 170 ఏకర్స్ ఆల్రెడీ టీజీఐఐసి వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ అనమాట. ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్. సో ఇక్కడ మనం మేజర్గా దీనికి సంబంధించి ఏం చెప్పబోతున్నామనంటే, సో మనం డేటా సెంటర్స్ మీకు ఒక్కసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే, డేటా సెంటర్స్ ఉన్న ఏరియాలల్లో ఇప్పటికిప్పుడు కాదులే కానీ భవిష్యత్తులో ఒక 3 to 5 years తర్వాత ఆ డేటా సెంటర్స్ తోటి వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇక్కడ నేను క్లియర్గా ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే, సపోజ్ ఇది మనకు ఫ్యూచర్ సిటీ ఆఫీస్ అనుకోండి. ఈ 330 feet రోడ్డు ఫ్యూచర్ సిటీ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్తుంది. ఇక్కడ నుంచి అని సుమారుగా మనకు ఒక 2 kilometers ముందుకు వెళ్తే ఇక్కడ మీర్ఖాన్పేట విలేజ్ ఉంటుంది. సో ఇది మీర్ఖాన్పేట విలేజ్. సో ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ గవర్నమెంట్ కూడా కొత్తగా 12 జోన్లని అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఈ ఏరియాని డేటా జోన్స్ హబ్గా పెట్టడం జరిగిందనమాట. సో డేటా సెంటర్స్ హబ్గా పెట్టడం జరిగింది. సో మనం ఆల్రెడీ ఈ ఎఫ్సిడి ఆఫీస్కి ఎదురుగా ఒకటి అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. దానికి రీసెంట్గానే దానికి సెకండ్ ఫేజ్ కూడా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేశారు. దానికి తోడు ఈ ఎఫ్సిడి ఆఫీస్ రాకముందుకే మనకు పవర్ గ్రిడ్స్ ఉంటాయి ఈ ఏరియాలో. ఇక్కడ ఈ ఏరియాలో పవర్ గ్రిడ్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పవర్ గ్రిడ్స్ ఉంటాయి. ఈ పవర్ గ్రిడ్స్ దగ్గర కంట్రోలెస్ వాళ్ళది కూడా డేటా సెంటర్ 45 acres అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో మీరు ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్, కంట్రోలెస్ డేటా సెంటర్, ఇప్పుడు ఇక్కడ పెద్దది 170 ఎకరాలలో అంత పెద్ద డేటా సెంటర్ సుమారు 12,000 నుంచి అని 16,000 మెగావాట్లకు సంబంధించిన డేటా సెంటర్. సో ఇదంతా ఒకసారి మనం గమనించుకుంటే, ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా డేటా సెంటర్లతోని ఫుల్ కాబోతుంది. సో డేటా సెంటర్స్ ఉన్న దగ్గర లిటిల్ బిట్ పొల్యూషన్ ఉంటుంది. నేను ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఆచితూచి అడుగు వేయండి, ఒకసారి ఆలోచించండి. సో మనం తీసుకునేది భవిష్యత్ తరాలకు ఉపయోగపడడం కోసం తీసుకుంటున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఏంది, ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆల్రెడీ అక్కడ అమెజాన్ డేటా సెంటర్ వచ్చింది. సో అదే అమెజాన్ డేటా సెంటర్ వాళ్ళకి ఆల్రెడీ ఆ గవర్నమెంటే సెకండ్ ఫేజ్ కూడా హామీ ఇచ్చింది. ఆ సెకండ్ ఫేజ్నే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భూమి పూజ చేశారనమాట మొన్న మధ్యకాలం, గత 15-20 రోజుల క్రితం. సో ఇదే అమెజాన్ డేటా సెంటర్కి బ్యాక్ సైడ్ మళ్ళీ మైక్రోసాఫ్ట్ కూడా రాబోతుందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మేజర్గా అంతా కూడా డేటా సెంటర్ హబ్స్ ఉండడం వల్ల సో హీట్ వేవ్స్ ఫామ్ అవుతాయి అనేది మనకు ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం అన్నమాట. సో ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ఈ ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే
నేను రిఫర్ చేసేది వద్దనే చెప్తాను, యాజ్ ఆఫ్ నౌ వద్దనే చెప్తాను. సో అందుకనే మీకు గతంలో స్టార్టింగ్ నుంచి కూడా చెప్పేది ఏంటంటే కొంచెం దీని నుంచి అని ఈ మీర్ఖాన్పేట వరకు బిట్వీన్ ఒక 2.5 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది, అది దాటి అవతలికి వెళ్ళండి. ఎందుకు అది దాటి అవతలికి వెళ్ళాలి అని అంటే ఈ డేటా సెంటర్స్ అనేది ఒక కారణం కాదు. ఈ డేటా సెంటర్స్ అనే కారణం కాకుండా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫార్మా సిటీ అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు బఫర్ జోన్ ఉంది అది. సో ఆ బఫర్ జోన్ అనేది ఇంటర్నల్ ఆర్డర్స్, సో ఎక్స్టర్నల్ జీవో లాంటి ఏమి ఇవ్వలేదు, ఇంటర్నల్ ఆర్డర్స్ అది హెచ్ఎండిఏకి ఇచ్చారు. సో ఆ బఫర్ జోన్ ఎక్కడి వరకు అంటే అప్ టు 3 కిలోమీటర్స్ వరకు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ ఎఫ్సిడిఏ ఆఫీస్ని మాత్రమే సెంటర్ పాయింట్ చేసుకుంటే, ఎందుకు అదే సెంటర్ పాయింట్ చేసుకోవాలి అని అంటే ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఉన్న 14,000 ఎకరాల ల్యాండ్ ఈ ఎఫ్సిడిఏ ఆఫీసుకు ముందున్న బేగరికంచ విలేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే బేగరికంచ అనేది మీర్ఖాన్పేట కిందికి వస్తుంది. బేగరికంచ, మీర్ఖాన్పేట, కురిమిద్ద, తాటిపర్తి, నానకనగర్, నక్కర్త, మేడిపల్లి విలేజ్లలో గవర్నమెంట్కు ల్యాండ్ ఉంది. సో అంటే ఇవి మేజర్ విలేజెస్. ఇప్పుడు నేను చెప్పిన తిమ్మాయిపల్లి కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న విలేజ్ అది కూడా. సో ఇది ప్రస్తుతానికి ఉన్న ల్యాండ్ కాబట్టి ఈ ల్యాండ్ నుంచే ఒక 2.5 కిలోమీటర్స్ లేదా గత గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఇంటర్నల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో బఫర్ జోన్కి సంబంధించి ఇన్ కేస్ అవి మళ్ళీ అలాగని మనకు తెలియదు, ఇంకా అవి రద్దు చేశారా కంటిన్యూ చేస్తున్నారా అనేది అఫీషియల్ నోటీస్ అయితే తెలియదు. బట్ గతంలో ఇచ్చారు చేయబట్టి ఉన్నదనే నమ్ముదాం మనం. సో ఎందుకంటే కీడించి మేలించాలి కాబట్టి ఉన్నదనే నమ్ముదాం. ఉంటే ఈ మీర్ఖాన్పేటకు దాటి అవతలికి వెళ్ళండి, అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేజర్గా మీకు బల్లగుద్ది చెప్పాలనుకునేది ఏంటంటే ఇక్కడ డేటా సెంటర్స్ విపరీతంగా రాబోతున్నాయి. సో కాబట్టి ఇప్పుడుకిప్పుడు మీకేం ఇంపాక్ట్ ఏర్పడదు. ఇప్పుడు రాబోతున్న ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో వీళ్ళు సుమారు 4,000 ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 4,000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు. సో కంట్రోలర్స్ ద్వారా కూడా సుమారుగా 2 నుంచి 3,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అంటున్నారు. ఇటు పోతే అమెజాన్ డేటా సెంటర్ వాళ్ళు సుమారుగా 2 నుంచి 2,500 ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. సో అదొక 4, ఇది ఒక 4, 8 సరే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ సుమారుగా రేపు ఇక్కడ ఏమంటారు మన స్కిల్ యూనివర్సిటీ కూడా త్వరలో ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రమారమి మనకు 8 నుంచి 10,000 ఎంప్లాయ్మెంట్ అక్కడ జనరేట్ కాబోతుంది అనుకుందాం. బట్ కాకపోతే లివింగ్కు పాసిబిలిటీ ఉంటుందా అనేది మనం చెక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి. డేటా సెంటర్స్ దగ్గర మీకు ఇప్పుడు కాదు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నదే నేను చెప్తున్నాను. ఈ డేటా సెంటర్కి సంబంధించి ఎక్స్పర్ట్ ఏదైతే చెప్తున్నారో డేటా సెంటర్స్ అనేది పొల్యూషన్కి సంబంధించిందే, అది హీట్ ఫామ్ చేస్తుంది ఎక్కువ శాతము, గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గిపోతుంది భవిష్యత్తులో అని కూడా చెప్తున్నారు. ఆ ఇంపాక్ట్ సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి సో భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు ఎదురైతే బహుశా చెప్పలేము. సో దీనికి ఎవరం కూడా మనం అతిథులం కాదు. కాబట్టి ఈ ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీ సొంత నిర్ణయం అయితే, నా స్పెషల్గా నేనైతే రికమెండ్ చేయను. ఇప్పుడు మేము ఆల్రెడీ అక్కడ 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి, మేము తీసుకున్నాం కదా, మా పరిస్థితి ఏంది అని మళ్ళీ నిత్యం కాల్ చేస్తుంటారు. బ్రదర్ మీరు తీసుకున్నారు, కుదిరితే మ్యాక్సిమం కుదిరితే ఏమైనా ఉంటే రీసేల్ చేసుకోవడమో మీ డెసిషన్ ఏం తీసుకుంటారని తీసుకోండి. సో ఇక్కడ కొంచెం ఆచితూచి అడుగు వేయండి. సో గవర్నమెంట్ కనుక మీకు ఇక్కడ ఏం పొల్యూషన్ రాదు ఏం రాదు అని కనుక మీకు అష్యూరెన్స్ ఇస్తుందా, అదొక్కటి మనం చూడాలి. ఎందుకంటే దీనికి సంబంధించి డేటా సెంటర్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో, సో లిటిల్ బిట్ కంపల్సరీ ఇప్పుడు కాకపోయినా రానున్న 5-6 సంవత్సరాలల్లా ఈ ఇంపాక్ట్ ఉంటుంది అనేసి అంటున్నారు. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేదే భవిష్యత్ తరాల కోసం. ఒక 5-6 సంవత్సరాలు వెయిట్ చేస్తాం మనం రీసేల్ అన్నప్పుడు. ఆ టైంకి ఇది ఏమన్నా బ్యాడ్ థింగ్ ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఆ రోజు రీసేల్ కూడా చేయలేం. సో అందుకనే కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. నేను గత 1.5-2 సంవత్సరాల నుంచి ఇది అనౌన్స్మెంట్ చేసిన డే 1 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా మా టీం అంతా, ముంబై బేస్డ్ టీం ఉంటుంది, ఈ టీం అంతా కూడా దీని మీదనే కూర్చొని స్పెషల్ ఫీచర్ సిటీ మీద కూర్చొని స్టడీ చేస్తున్నాం, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్కు బెస్ట్ రిటర్న్స్ రావాలి అనుకుంటే గనక కొంచెం ఆచితూచి ఇక్కడ అడుగు వేయండి. సో ఇది దీనికి సంబంధించింది. దీంట్లో ఎవరిని కూడా నెగిటివ్ చేయాలనేది ఉద్దేశం కాదు. ఏ సంస్థల్ని కానీ ఏ వ్యవస్థల్ని కానీ ఇక్కడ కించపరచడం కానీ తక్కువ చేసే ఉద్దేశం అయితే కాదు. ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాం. ఇది నచ్చింది అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మీరు కూడా దీన్ని ఒకసారి ఆలోచించండి. సో ఇది ఈరోజు దీనికి సంబంధించింది. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉండి బెస్ట్ సజెషన్స్ కావాలి, మా త్రూ మీకు ఏమన్నా గైడెన్స్ కావాలి అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9390487807. థ్యాంక్ యూ సో మచ్.